హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏ వీడియో ఏంటంటే చెట్లు అమ్మే అతను అయితే వచ్చాడు. ఇక్కడ పూలను చూడగానే నాకు ఖచ్చితంగా రోజ్ ఫ్లవర్ చెట్టు ఇవన్నీ తీసుకోవాలని అనిపించింది. బట్ నాకు చెట్లని ఎలా పెంచాలో కూడా అంత తెలీదు. సో అవి ఫస్ట్ అయితే ఒక 2-3 తీసుకుందామని చెప్పేసి ఆపాను. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ చెట్లు ఉన్నాయి. చూస్తే అన్నీ తీసుకోవాలనిపించింది. బట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల అట్లీస్ట్ ఒక 3-4 తీసుకుందాం మెయిన్వి. తర్వాత ఇవి మంచిగా పెరిగితే ఇంకా వేరే కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి ఆపాను. ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నా అంటే యాక్చువల్లీ అన్నీ తీసుకోవాలని ఉండే, బట్ కొన్ని చూసా. ఇక్కడ రోజ్ ఫ్లవర్స్లోనే చాలా టైప్స్, చిన్నవి పెద్దవి, చిట్టి రోజెస్, పెద్ద పెద్ద రోజెస్, అన్ని కలర్స్, ఆరెంజ్, పింక్, బేబీ పింక్, ఎల్లో, డిఫరెంట్ కలర్స్ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. రోజ్ ట్రీస్ అయితే ఉన్నాయి. చూసా, నాకు మెయిన్ చిట్టి రోజెస్ కంటే కొంచెం మిడిల్ సైజ్ ఉంటాయి ఆ రోజెస్, అవి బాగుంటాయి. పెట్టుకోవడం కంటే కూడా చెట్టు మీద చూడడానికి బాగుంటాయి. అందుకని చెప్పేసి ఒక రోజ్ సెట్ అయితే తీసుకున్నా. దానికి చాలా మొగ్గలు కూడా ఉండే చిన్నవి. సో అదొకటి తీసుకున్నా, అంటే దానికి చాలా పూలు పూస్తాయని చెప్పేసి అది తీసుకున్నా. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనీ ప్లాంట్ తీసుకుందామని చెప్పేసి, మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే మంచిది కదా అని చెప్పేసి మనీ ప్లాంట్ అడిగితే ఆయన చాలా కాస్ట్ చెప్తున్నాడు. సో తక్కువలో ఒకటి తీసుకున్నా, చిన్నది తీసుకున్నా మనీ ప్లాంట్ ఒకటి. అండ్ ఇంకోటి వచ్చేసి తీగ మల్లె చెట్టు ఉంటుంది కదా, అది మంచిగా ఇంటి పైన మొత్తం తీగలాగా పాకుతుంది అని చెప్పేసి తీగ మల్లె చెట్టు ఒకటి. ఇంకోటి తులసి చెట్టు తీసుకున్నా. ప్రజెంట్ అయితే మెయిన్ చెట్లు తీసుకున్నా. ఇంక ఇవి మంచిగా ఒకవేళ వీళ్ళ దగ్గర తీసుకున్నా అవి మంచి బ్రతికేలో తెలియదు మన అట్మాస్ఫియర్, అందుకని చెప్పేసి ప్రజెంట్ అయితే ఒక 3-4 తీసుకున్నా. ఈ చెట్టు అయితే తీసుకున్నా, 3 తీసుకున్నా. నాకైతే ఈ చెట్లన్నీ తీసుకుంటే బాగుంది అనిపించింది. తీసుకున్న తర్వాత ఈ కుండీలు ఉండే, అందులోకి ఇవి షిఫ్ట్ చేసిన అన్నట్టు. అయితే దీనికి మనకి ఇంకా అడిషనల్గా ఇంకా మట్టి పడుతుంది. సో ఊర్లలో ఇక్కడ మట్టి దొరకదు కదా, సో మట్టి కూడా వాళ్ళ దగ్గరనే తీసుకొని అవన్నీ ఆ కుండీలోకి షిఫ్ట్ చేసేసాను. ఇక్కడ మా పాప నాకు హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేయడం కంటే కూడా సగం ఖరాబే చేస్తుంది, బట్ చిన్న హెల్ప్ చేస్తాను. నేను హెల్ప్ చేస్తాను మమ్మీ అని చెప్పేసి నా దగ్గరికి వచ్చి కూర్చుంది. సో ఇవన్నీ దీంట్లో షిఫ్ట్ చేసి ఇంకా ఎక్స్ట్రా మట్టి దాన్ని డైరెక్ట్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాక నాకు సడన్గా అది బ్రేక్ అయిపోయింది. అది పెట్టిన తర్వాత ఇంకా అడిషనల్గా కొంచెం మట్టి అయితే యాడ్ చేసా. ఇంకా కొమ్మలు అయిపోయింది, చాలా బాగా వేసింది నాకు ఒక కొమ్మలు వేయగానే. ఏం కాదు, ఒక కొమ్మలు అయిపోయినంత బాగా అని అనుకున్నాను. ఇలా తీసుకున్న మట్టిని ఇందులో అయితే ఇంకా కొంచెం సరిపోకపోతే పోసాను. ఇలా అన్ని చెట్లని కుండీలోకి షిఫ్ట్ చేసా. తులసి చెట్టు వచ్చింది, కానీ తులసి చెట్టు తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నా. బట్ తులసి చెట్టు ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి కదా, బాగుంటుంది అని చెప్పేసి ఇప్పటికి కుదిరింది, తీసుకున్నా. అన్నిట్లోకి అలానే ఫిల్ చేసుకుంటూ అన్నీ ఓకే.
వస్తుంది ఏమైంది మరి పోయి వెళ్ళి పోయి పప్పి ఉంది కదా మన కింద ఉంచుకో పప్పి ఇదన్నా కొంచెం తక్కువ మళ్ళీ ఆనుకోవాలంటే కష్టమైపోయింది. ఇక్కడ మా బాబు అయితే నేను మట్టి పోస్తా మమ్మీ నేను హెల్ప్ చేస్తా అని చెప్పేసి మొత్తుకుంటుంటే సరే పోయమని చెప్పేసి అన్న తనే మట్టి పోసింది. నేనైతే మందగా మధ్యలో కనిపెట్టు చివరి పెడుతున్నా కర్ర కర్రదేనా ఏదైనా సంసీకి ఇస్తాడు. చాలా లోపల పెట్టినావా అర్థం కాదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్దగా అయితే తోటి తరపు మన తోటిని షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. అది ఇస్తే ఇప్పుడు తీసుకొస్తాం. ఓకేనా అయిపోయిందా? అయిపోయింది. ఇది ఇక్కడ వచ్చేసి ఇది ఒక తీగ, ఇది ఈ చెట్టు షో చెట్లా ఉంటుంది. చాలా పెద్ద తీగలాగా మొత్తం మనం ఎక్కడైతే పెడతామో అక్కడ నుంచి పెద్ద తీగలాగా మొత్తం ఇల్లంతా తీగలాగా పాకుతుంది. సో ఈ చెట్టు బాగుంటుంది అని చెప్పేసి ఇది కూడా తీసుకొచ్చి పెట్టాను.